మాతృదేవోభవ. ధార 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 ధారణాధారయై ధారగా దయాసుధార సంభు జగన్మాత. ధార 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 ధారణాధారయై ధారగా దయాసుధార సంభు పారు కొండ మీద పాపాలు నిల్చునా, పారు కొండ మీద పాపాలు నిల్చునా, తలుపు తీయుమమ్మ తలుపులమ్మ, తలుపు తీయుమమ్మ తలుపులమ్మ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 845వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మిత్రుని ఇంటికి ఒక విందు నిమిత్తం వెళ్ళి, ఒక పేరంటం నిమిత్తం వెళ్ళి, ఒక ఉత్సవం నిమిత్తం వెళ్ళి, ఏదో వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు లాంటిది అలాంటి దాని నిమిత్తం వెళ్ళి, అక్కడేదో అందరూ అలా వస్తారు కదా, మనం అలా వెళ్ళకపోతే బాగుండదేమో అని షూటు బూటు వేసుకెళ్ళినవాడు సముద్ర తీరానికి రావడం ఆలస్యం అవుతుందని అలాగే వచ్చేస్తే చూసి కెరటం ఏముంటుందో చూడండి. ముందు స్వాగతం చెప్పేసింది. గలగలల తెలుగు భాషను కళకళలాడించునట్టి కవివర్యునకు అనగా ఒకసారి చూసుకున్నాను. నేనే కళకళలాడించడం ఈ సూటు బూటుతోటే అనుకున్నాడు అనమాట. అదే వ్యంగ్యం. గలగలల తెలుగు భాషను కళకళలాడించునట్టి కవివర్యునకు సలసల కాగడి వాగుకు జల జలమను నీటి డొంక స్వాగతమిదియే. కలకల జల జల కళకళ సలసల ఎంత అందమైన పదాలండి ఇవి. జంట పదాలు విడదీసేస్తే సొగసేయలేదు విడదీయలేము అని వెనక జీన్స్ చిత్రంలో చెప్పారు ఎంతో చక్కగాను. ఆ పదాలు అలాగే ఉండదు. ఒక గల ఒక జల ఉండదు. జల జల సలసల మలమల కలకల వలవల బలబల అదంతే. వాటినే నుడికారములు అంటారు. అవి జాతీయాలకు తెలుగు నుడికారం. వాటిని ఇతర భాషల్లోకి అనువాదం చేయడం కష్టం. ఒకవేళ చేస్తే ఆ భాషలో ఏ సంప్రదాయం ఉందో చూసుకుని అలా చెయ్యాలి. అది చాలా కష్టం. ఇప్పుడు అందుకే అనువాదం అంటే ఏమిటంటే మా గురువు గారు బేతవోలు రామబ్రహ్మం గారు చెప్పారు చాలా చక్కని మాట. ఒకడు ఒకదానికి రంధ్రం చేస్తే బాణంతో ఆ రంధ్రంలో బాణం వేయడం లాంటిది అనువాదం అన్నారు. మామూలుగా బాణం వేయడం తేలిక, కానీ ఒకటి ఇదివరకే ఓ బాణం వేసి ఓ రంధ్రం చేస్తే దేనికో ఆ రంధ్రంలో వేయాలయ్యా నీ బాణం అంటే చాలా చిక్కగా ఉంటుంది. అనువాదం ఒకటి ఉంటుంది. ఆ మూలం సొగసు చెడకూడదు, అది తెలుగులోకి రావాలి. తెలుగులో దాని నుడికారం అంతా తెలియాలి. ఇంకా సంస్కృత శ్లోకాన్ని పట్టుకుని ఊరికే డూమువులు చేర్చి రాసేస్తే అది అనువాదం అనవసరం, అది మూలమే చదువుకుంటారు. అలాగని అచ్చ తెలుగు పట్టుదలకు పోయి అన్ని అచ్చ తెలుగు పదాలు ఉపయోగిస్తే ఇంతకంటే అదేనేమంటారు. చాలా చూసుకోవాలి. అలాగా అందుకని ఈ కళకళ జలజల గలగల ఎంత బాగుంటాయండి ఈ మాటలు. ఆ నుడికారాలు మనం కాపాడుకోవాలంటే వాడాలి. ఆయన గలగల మాట్లాడతారండి. ఓ కలకల్లాడు కలకల వెలిగిపోతుందో పెళ్లి పందిరి అనాలి. నీళ్లు సలసలా కాగుతున్నాయి, పొట్ట మలమలా మాడుతోంది, అయ్యో అలవలా ఏడుస్తున్నారు, బలబలా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇలా ఎప్పుడు ఏది వాడాలో అది వాడాలి. ఇప్పుడు అంటోంది ఏమిటయ్యా, కనగ విచిత్రమయ్యి కనగ విచిత్రమయ్యి వడగట్టిన గంగను బోలు పంచెయున్ కనబడబోలు, పద్యముల కట్టలు దాచిన రెండు జేబులన్ ఘనమగులాల్చిలేదు, కనగా భరతావని కేతనమ్ము బోలిన పొడవైన కండువ వరింపదు కంఠము, వాణి కన్నులందున తెలిమోద బిందువులు దూసిన హారము కనరాదు, నేననుటయుగాదుగాని కవి నేననుటయుగాదుగాని తగునా కవిగారికి మ్లేచ్ఛవేషములు. ఈ రకంగా 6వ ఆశ్వాసంలో స్వభాష సంప్రదాయాలు మనం ఎలా మర్చిపోయాం, వాటి ప్రయోజనం ఏమిటి, వాటి గొప్పతనం ఏమిటి, ఇవన్నీ చెబుతాడనమాట. ఇది కథలు ఆక్కొచ్చే విధానం. ఓ పక్క ఎక్కడో అమెరికా చరిత్ర, రష్యా చరిత్ర, కమ్యూనిస్టు ఉద్యమాలు, చైనా చరిత్ర, మళ్ళీ భారత స్వాతంత్ర ఉద్యమం, గాంధీ గారి మరణం, పరితాపం, సైనికుల కోసం మౌనం పాటించడం, ఇవన్నీ అయ్యాక మళ్ళీ 6వ అంతరంగం ప్రారంభంలో అయ్యో తెలుగు భాష గురించి ఏం చెప్పకపోతే ఎలాగా అని అనిపించదా గరికపాటి నరసింహరావుకి. అందుకని అది చేస్తాడు. అలా తీసుకురాగలిగితే ఔచిత్యంతో ఉంటుంది, అది కృత్రిమంగా పెట్టినట్టుగా ఉంటుంది. అందుకోసమే మిత్రుడు పిల్లాడు పుట్టినరోజు అక్కడికి ఏదో వెళ్ళడం అలా రావడం అది కొంచెం సహజంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అంటోంది కనగ విచిత్రమయ్యి వడగట్టిన గంగను బోలు పంచెయున్ కనబడబోదు, పద్యముల కట్టలు దాచిన రెండు జేబులన్ ఘనమగులాల్చిలేదు,
కనగా భరతావని కేతనమ్ము బోలిన పొడవైన కండువ వరింపదు కంఠం వాణి కన్నులందున తెలిమోద బిందువులు దూసిన కారము కనరాదు నేననుటయుగాదుగాని తగునా కవిగారికి మ్లేచ్ఛవేషముల్. వడగట్టిన గంగలా ఉంటుంది. ఆ గంగానది నీటిని వడగడితే అసలు వడగట్టక్కర్లేదు గంగానదిని. కానీ గంగానది నీటిని కూడా వడగడితే ఎంత స్వచ్ఛంగా ఎంత శుభ్రంగా ఉంటుందో సరస్వతీదేవి ధరించిన వస్త్రంలాగా అలాంటి పంచి కట్టుకుంటావు. ఏమైందా నీ కర్మ, గొట్ట వేసుకొచ్చావు ఇక్కడికి, గొట్టంలో కాళ్ళు పెట్టుకుని. వడగట్టిన గంగను పోలు పంచియును కనపడబోదు. పద్యముల కట్టరు దాచిన రెండు జేబులను ఘనమగు లాల్చీ లేదు. ఇక లాల్చీకి రెండు జేబులు ఎందుకంటే డబ్బులు దాచుకుంది కాదుట, పద్యాలు దాచుకుందట. ఎందుకంటే అవధాని ఆశువుగా పద్యాలు చెప్పాలి. అప్పుడప్పుడు అల్లుతాడు, ఏదో మనోహర భావం వస్తుంది. ఆ పద్యం ఎక్కడ దాస్తాడు? జేబులో దాస్తాడు మేడం. అందుకే పెద్ద పెద్ద జేబులు. పద్యాల కట్టలు దాచి ఉంటాయి కదా, జేబుల్లో ఠక్కమని చెబుతూ ఉంటావు. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ధారణ బ్రహ్మరాక్షసుడు అని పేరు. ఏమిటా లాల్చీ ఏమైంది? ఇవేదో వేసుకొచ్చావు బుష్కోటు శిష్కోటు పనేం లేకుండా. పద్యముల కట్టలు దాచిన రెండు జేబులను ఘనమగు లాల్చి లేదు కనగా భరతావని కేతనమ్ము పోలిన పొడవైన కండువ వరింపదు కంఠం. ఎంత ఉత్తరయం వేస్తావయ్యా? ఈ కండువ ఏదో వెంకటేశ్వర స్వామికి తోమాలలా ప్రకాశిస్తూ ఉంటుందయ్యా, ఇరువైపులా పొడుగ్గాను. ఎందుకంటే కండువ వేసే పండితుల్ని మీరు గమనించండి. నాకు సరదా ఇలా వేయడం సరదా, నాకు ఓ పద్ధతి. కొంతమంది అలా కాదు, ఇలా తీసి ఇలాగే మడత పెట్టి సరిగ్గా ఇలా వేస్తారు. కొంతమందికి అదో పద్ధతి. కొంతమంది ఈ అంచుల గురించిన శ్రద్ధ తీసుకోరు. అది కింద వేరే ఉంటుంది పంచి, ఇది వేరే ఉంటుంది. అదేదో ఊరికే అలా తువ్వాల కింద కప్పినట్టు కప్పుతారు. కొంతమందికి అసలు ఈ కండువా తీసేసి చాలువా వేస్తారు. కొంతమంది అసలు కండువా విజయనే విజయరు, ఒట్టి దాల్చి వేస్తారు. కొంతమంది మధ్యలో నరేంద్ర మోడీ గారి బుష్కోటుడు దొరుకుతూ ఉంటారు. ఇలా రకరకాలు ఉంటాయి. ఎవరి అభిరుచి వారిది. కానీ ఈ కవి విషయంలో ఏముంటుందంటే, నీ మెడలో ఇలా ఎప్పుడు కాళ్ళ వరకు వేలాడుతూ ఉండేటువంటి ఈ కండువ చూస్తే భరతావని కేతనం ముమోలిన పొడవైన కండువ వరింపదు కంఠం. ఇది నిజంగానండి. నేను అవధాన రంగ ప్రవేశం చేసిన కొత్తలో పంచగట్టుకుని కండువా వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే మా అమ్మ అన్న మాట ఇది. ఏదో మొత్తం మీద కట్టారు. మొదటి శతావధానం కాకినాడలో నేను 94లో ప్యాంటు చొక్కాతో చేశా. ఎందుకంటే వేరే ఏమీ కాదు, అప్పటి వరకు అలవాటు లేదు. పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉన్నాం, పంచగట్టుకోమని ఎవరన్నా తెల్లబట్టలు వేసుకున్నాను. 78 నుంచి తెల్లబట్టలే. కానీ పంచగట్టుకోమని ఎవరో ఒత్తిడి చేయాలా, అవసరము రాలా, ఏదో కట్టుకున్నాం, అలా నడిచిపోయి. అవధానం చేయాల్సి వచ్చేసరికి మరి పంచి అంటే అప్పటికప్పుడు ఎలా కట్టడం? ఇంత చేస్తే వయసు 30 ఏళ్ళు లోపు ఉంది, సరే పర్వాలేదు, కట్టచ్చు, అందంగా ఉంటుంది దానికి. కానీ అలవాట్లేదు, ఇది జారిపోతుందేమో. ఇప్పుడు పద్యాల మీద దృష్టి పెట్టుకుని ఈ పంచి మీద దృష్టి పెడితే అలాగే. అందుకని ఎందుకు సుఖంగా ఉంటుందో, బెల్ట్ వేస్తే గొడవ ఉండదని ప్యాంట్ వేసేవాడు. ఆ మొదటి శతావధానాన్ని జనం భరించారు అలాగే. రెండవ శతావధానం 95లో ద్రాక్షారామంలో చేసేసరికి ఇంకా అందరూ సూచనలు చేయడం వాళ్ళ అబ్బాయి నువ్వు పంచగట్ట లాభం లేదో, అవధానం చేస్తూ ఏమిటాయి అదంతా అనేవారు. ఏమిటి ఇంతమంది అంటున్నారు, పెద్దవాళ్ళు కూడా ఉంటున్నారు అని మొత్తం మీద నేర్చుకుని ఇంట్లో నానాయాతంలో పడి ఈ కండువా ఇలా వేసి మా అమ్మకి దండం పెట్టగానే, బాగుందిరా జెండాలా ఉంది కండువా అంది ఆవిడ. అదండి ఆ మాట అక్కడదండి. ఏదైనా విద్య అండి, పంచగట్టడమేనా పద్యం అల్లడమేనా, ముందు నేర్చుకునేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కాస్త ఓపిక పట్టారు అక్కడే. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం అంటారు భగవద్గీతలో. సాత్విక సుఖం అంటే ఏంటంటే, ఏ పని చేసేటప్పుడు ఆ సత్వగుణం, ఆ గొప్పదనం కోసం, ఆ ఉదాత్తత కోసం మనం చేసే పని ఉందే, అది మొదట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏమి చిక్కాకండి, ఎలా ఉంటే ఏమైంది నేను వైరాగ్యం మాటలు మాట్లాడతాం. అలాగే నిజంగా వైరాగ్యం లేదు మనసులో. మనకి ఇష్టమైన చోట చాలా మేకప్లు చేస్తున్నాం, అది మాత్రం ఎందుకు మరి? కానీ మన దేశం, మన సంప్రదాయం, మన పద్ధతి అనుకుని మనం నేర్చుకునేనా అలవాటు చేసుకోవాలి. దానికి సరే కండువా అంటే ఏదో వేసేసాం, పంచి కూడా కడుతుంటే రకరకాలుగా వచ్చేది. ఆ కుర్చీలు ఎలా పెట్టాలో తెలిసేది కాదు, ముందు ఎలా ఉండాలో తెలిసేది కాదు. ఇటు సరిపోతే అడు సరిపోయేది కాదు, అడు సరిపోతే ఇటు సరిపోయేది, మొత్తం మీద వంట బ్రాహ్మణ పంచేలా ఉండేది. వాళ్ళేదో ఎగాదిగా కట్టేస్తారు ఆ పని కోసం, పెద్ద శ్రద్ధ చేయరు. కానీ ఎప్పుడు పంచే ఇంచుమించు కాళ్ళ వరకు రావాలి, మరి కాళ్ళు మునిగిపోయినట్టుగా రాకూడదు, అలాగని మోకాలపైకి వెళ్ళిపోకూడదు. ఇంకా ఒకటి మోకాల మీదకి ఒకటి కిందికి ఉండి ఇంకా సౌభాగ్యం చెప్పక్కర్లేదు ఇంకా. కానీ అదొక అందం. కానీ తర్వాత శ్రద్ధ చేసి అసలు ఇది నాకు ఎందుకు రాదు, దీంట్లోనే ఒక అందమైన విధానం చూద్దాం అని
ఇంత కుర్చీలు సరిగ్గా వెనక్కి ఎంత లాగాలి అని జానడు పెట్టి కొలుచుకుంటారండి ఇప్పటికీ. పంచగట్టేటప్పుడు శుభ్రంగా తలుపేసేసి జానడు పెట్టి కొలుచుకుంటా. సరిగ్గా ఏ మనిషికైనా నాకు తెలిసిన లెక్క చెబుతున్నా, పంచగట్టే వాళ్ళకి సరిగ్గా వెనకాల గోచి ముందు కుర్చీళ్ళు సరిపోవాలంటే వాళ్ళ జానతో 6 జానల పొడుగు గుడ్డ వెనక్కి లాగాలి. వాళ్ళ జానతో 6 జానల లెక్క ఎవడికి వాడికి. నీకు ఒకడెవడో ఉంటాడు గాంధోళిగాడు, వాడికి 2 జానలు ఉంటాయి ఏకంగాను. వాళ్ళకి లెక్క. అందుకని సరిగ్గా ఇలాగ మళ్ళీ 6 ఇలా లెక్క పెడుతూ కూర్చుంటే పంచి పొడుగు నేల మీద పడిపోతుంది. అందుకని 3 లెక్క పెడతా. పెట్టి ఆ 3ంటికి సరిగ్గా రెట్టింపు చేస్తే 6 అయిందిగా, అది వెనక్కి లాగాలి. వీలింది ముందు మళ్ళీ జారిపోకుండా ఉండాలి. అబ్బో మొలతాడు బిగింపు సామాన్యంగా ఉండదు, ఇంకా జారడానికి వీలు. ఎందుకంటే సభలో దిగుతాం, ఎవరో నమస్కారాలు పెడుతూ ఉంటారు, నమస్కారాలు ఎలా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఒక చేతితో పెడితే బాగుండదు. ఈ కింద జారిపోతే వేదిక దిగుతూ ఉంటాం, ఒకళ్ళు ఆటోగ్రాఫ్ అంటారు, ఒకళ్ళు ఫోటో అంటారు, రకరకాల గొడవలు మాకు. సెలబ్రిటీ కష్టాలు సెలబ్రిటీ, సీత కష్టాలు సీతవేతే, పీత కష్టాలు పీతమైన, మా కష్టాలు మావి. ఇందులో ఇది జారిపోతే అందులో మళ్ళీ ఈ అంచులో కూడా ఇగో ఇలా సరిగ్గా ఇక్కడి నుంచి ఇలాగ జిగ్ జాగ్ జిగ్ జాగ్ జిగ్ జాగ్ అని ఇలా రావడానికండి నిజంగా ఓ నెల అభ్యాసం చేశాను. సరదా అంతే ఇది. ఇప్పుడు ఈవేళ 58 ఏళ్ళ వయసు వచ్చాక అవన్నీ విరక్తిగా ఉండొచ్చు, కానీ అప్పుడు మరి 28 ఏళ్ళ వయసులో అది గొప్ప విషయమే, సరదా. అందుకే ఏ వయసుకు ఆ ముచ్చటన ఆ వయసులో అన్ని సరదాలు ఉండాలి. అలాగా ఇంకా 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా ఇదే ముఖ్యమైన పట్టుకుని వేలాడకూడదు. అద్వైతం ఆత్మజ్ఞానం ఒకటే ముఖ్యం. అవి అలా కొనసాగినంతకాలం కొనసాగుతాయి, క్రమంగా రాలిపోతాయి. ఆ జీవితంలో అన్ని పారిశ్వాలని చూసి ఆస్వాదించి అనుభవించి పరవరించి తర్వాత అన్నిటి విషయం తెలుసుకుని అంతా ఒకటే భగవంతుడు లేలా సర్వం కల్విదమే భాగం నాణ్యదస్తి సనాతనం అని దేవీ భాగవతంలో అమ్మవారి మాట తలుచుకోవడం, ఆవిడలో కలిసిపోవడం అంతే. రక్తి ఉండవలసిన చోట రక్తి, విరక్తి ఉండవలసిన చోట విరక్తి. రక్తితో పాట పద్యం వెళ్ళావా, అది ప్రియురాల జడలో పువ్వు. భక్తితో పద్యం వెళ్ళావా, అది ఈశ్వరుని యొక్క పాదాల దగ్గర పుష్పం. ఏదైనా మంచిదే, దేని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. అంతిమంగా ఈశ్వరుడే. ప్రియురాలు జడబట్టుకుని జీవితాంతం వేలాడతాం. ఇప్పుడు ఇలా జడలు మాత్రం ఎక్కడో నా వేలాడడానికి. ఇదే జీవితాన్ని ఆస్వాదించాల్సిన విధానం. ఆ యుక్త వయస్సులో వైరాగ్యాలు ఉండడము తప్పే. ఆ రావలసిన వయస్సు వచ్చాక ఇంకా ఊరికే పట్టుకుని వేలాడటము తప్పే. అటువంటప్పుడు దాంట్లో కూడా ఒక అందాన్ని సాధించగలము. అప్పుడు ఖచ్చితంగా నిలబడుతుంది. పద్యం అల్లుట ఎందు పంచగట్టుట ఎందు గరికపాటికి సాటి గరికపాటి అన్నారు ఎవరు. నిజమేనయ్యా అన్నాను నేను. పంచగట్టినా కూడా మీరేనండి అన్నారు. ఒకప్పుడు పంచగట్టడానికి భయపడేవాడిని, ఈవేళ అందం కట్టగలుగుతున్నాం అంటే అభ్యాసము కూసు విద్య. పద్యమేనా అంతే, జ్ఞానమేనా అంతే, సంస్కృతమేనా అంతే, ఏ కళైనా అంతే, అభ్యాసము కూసు విద్య. వడగట్టిన గంగను బోలు పంచయున్ కన్నబడబోదు పద్యముల కట్టెలు దాచిన 2 జేబులన్ ఘనముగుల అల్చిలేదు కనగా భరతావని కేతనమ్ము బోలిన పొడవైన కండువ వరింపదు కంఠము. మా అమ్మనట్టుగానే జెండాలా ఉందండి ఆవిడ. అందుకని అప్పటి నుంచి నేను ఈ కండువాని జెండాగానే భావిస్తాను. ఇంటికి వెళ్ళి దీన్ని మంచం మీద ఇలా ఆరబెట్టి ఫ్యాన్ వేస్తాను 5లో పెట్టి. కరెంటు ఖర్చు అయినా సరే కండువ ఆరాల్సిందే, మళ్ళీ ఆ మడత పోవడానికి వీల్లేదు. అంతే, అది జాతీయ జెండా, దాని కింద బారేయద్దు, అవమానించద్దు. ఇలాగే ఈ జెండా వేసుకోవడంలో ఉద్దేశం భారతదేశాన్ని గురించి మాట్లాడాలి, దేశభక్తిని, దైవభక్తితో పాటుగా దేశభక్తిని ప్రబోధించాలి. కేవలం ఏదో పూజలు వ్రతాలు చేసి మీ కోరికలు తీరతాయని చెప్పడం కాదు. దేశానికి ఉపయోగపడాలి మన భక్తి, మన ధ్యానం, మన జ్ఞానం సమస్తం అనడానికి కండువా దాని జాతీయకేతనంగా భావిస్తేనే అలా ఉంటుంది. వరింపదు కంఠం, ఆ పైన మెళ్ళో హారం, అదొక అందం. ఉన్న హారాలన్నీ వేసేయకూడదు. గంగిరెద్దు మెళ్ళలో బంగారం గొలుసు వేసినట్టే ఉంటుంది, వేయకూడదు. అలాగని ఏమీ లేకపోతే బాగుండదు. ఓ ఇల్లాలకి మంగళసూత్రం నల్లపూసలు ఉంటే చాలు, ఈ మిగిలినవన్నీ ఏవో సరదా, రోజు ఉన్నా బాగుండదు. మంగళసూత్రం నల్లపూసలు, ఆ తెల్లటి మెడలో ఆ మంగళసూత్రం నల్లపూసలు ఉంటే మామూలుగా ఉండదు. ఇంకా సౌభాగ్యం అంతా అక్కడే ఉంటుంది. భర్త అదృష్టవంతుడు, ఎందుకంటే ఆయనకు ముట్టుకునే అవకాశం ఉంది, మనకు చూసే అవకాశం మాత్రం ఉంది. ఎంత సౌభాగ్యం అండి, ఎంత అందంగా ఉంటుంది చూడడానికి అసలు. అలాగా పురుషులు కూడా మెడలో ఏదో ఒక హారం ఇలా ఒకటి ఉంటే ఉన్నాయి కదా అని అన్ని ప్రదర్శనకు వేసుకుంటే బాగుంటుంది. పండితులు కాబట్టి ఓ కంకణం, ఏదో పెళ్లినాటి ఉంగరం, సరే ఎవరో ఎప్పటికప్పుడు తాజాగా ఇచ్చే ఉంగరం ఒకటి, కొన్నాళ్ళు పోతే ఇది ఉండదు, అంతే లెక్క. ఇక ఉన్నదంతా దిగేసుకుని కూర్చోకూడదు, అలాగే మానేసి మొత్తం బోడి మొహం వేసుకుని కూర్చోక్కర్లేదు. ఆ హారం ఎలా ఉంటుంది అంటే కవి మెడలోది, వాణి కన్నులందున తెలిమోద బిందువులు దూసిన హారం. నీ పద్యాలకి సరస్వతీదేవి ఆనందిస్తూ ఉంటే ఆ కళ్ళలోని ఆనంద బాష్పాలని బిందువులు బిందువులు బిందువులుగా ఆణిముత్యాలుగా మారితే ఆ ముత్యాలు గుచ్చి నీ మెడలో వేసినట్టుగా ఉంటుందయ్యా హారం. అటువంటి హారం వెళ్ళకుండా వచ్చేమిటయా, సూట్ ఏమిటయా, బూట్ ఏమిటయా, పని లేకుండాను. ఇదండి భావన.
కవి అన్నవాడికి ఎవరికైనా సరే తాను కవిత్వం చెబుతుంటే సరస్వతీదేవి వింటుంది అనే భావన ఉండాలి మనస్సు. నాకు ఆ భావన ఉంటుంది ఖచ్చితంగా. ఎవరో నమ్మిన నమ్మకున్న పని ఏమీ. నేను కొత్త పద్యం ఏదైనా ఒక్కటి మనస్సులో తోచింది అంటే వెంటనే మా ఇంట్లో సరస్వతీదేవి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆవిడకి చెప్పేస్తా, ఏమమ్మా ఎలా ఉందని అడుగుతా. ఆవిడేదో ఉంటుంది, నాకు తెలుసు, మీకెందుకు. అప్పుడే వచ్చింది ఒక భావావేశంలో. మా ఇంట్లో సరస్వతీదేవి వింటోందండి నా పద్యాలు, నాకేం కావాలని నా జీవితం అంతా ఆవిడ చూసుకుంటుంది. ఎవరో నమ్మిన నమ్మకున్న పని ఏమి, మా గృహం బంధునన్ కవితా సాగర మధ్య జాత కరుణా కంజాత సంజాత. కవితా సాగర మధ్య జాత కరుణా కంజాత సంజాత. ఆంధ్రవధానధ్వర ధూమపూత ఆంధ్రవధానధ్వర ధూమపూత విధిలాలాటక్షర ఖ్యాత. ఆంధ్రవధానధ్వర ధూమపూత విధిలాలాటక్షర ఖ్యాత. ఈ కవి పద్యములు తారహారములుగా కంఠస్థమున్ చేసెడిన్. ఈ కవి పద్యములు తారహారములుగా కంఠస్థమున్ చేసెడిన్. ఇంత ఆత్మవిశ్వాసంతో ఉండాలండి కవి అంటే, అసలు మనిషి అంటే. భగవంతుడి పట్ల అంత అచంచలమైన విశ్వాసం ఉండాలి. మన ఇంట్లో ఉన్న విగ్రహాలు కావు, సాక్షాత్ విష్ణుమూర్తి, సాక్షాత్ సరస్వతి, సాక్షాత్ జగదంబ. వాటిని చెక్కబొమ్మలు అనుకుంటే బతుకంతా ముక్కలు చెక్కలు అయిపోతుందండి. మన ఇంట్లో దేవతలు ఉన్నారంతే. అప్పుడు జాగ్రత్తగా ఉంటాం, భక్తిగా ఉంటాం, నిర్భయంగా ఉంటాం కూడా. అంతగా భయం వేస్తే అమ్మవారు బొమ్మ పక్కన పెట్టుకోండమ్మా, ఏం పర్వాలా, విశ్వాసంతో పెట్టుకోండి, ఆవిడ కాపాడుతుంది. నేను పెట్టుకునే చెబుతున్నాను నేను. ఆవిడ కాపాడాలండి మనని. వీళ్ళు ఎవరండి? ఈ మానవులు, మానవ మాతృలు. ఏం చేస్తారు వీళ్ళు? వీళ్ళు కాపాడడం చేత కాదు, రాపాడడం చేత కాదు. వీళ్ళకి ఏం చేతనం? అంత భయం వచ్చింది. పెట్టేసుకుంటాం అమ్మవారు చెక్కబొమ్మ పక్కన పెట్టేసుకుంటాం. చెక్కబొమ్మ అనుకో, అమ్మవారే తల్లి ఒడిలో బిడ్డలా పడుకుంటాం, నిర్భయంగా ఉంటాం. కన్నీళ్ళు వచ్చే బాధ కలిగింది ఆవిడ దగ్గర చెప్పుకుంటాం. మానవ మాతృ దగ్గర చెప్పడం అవమానం కదండి. మహేశ్వరి, మహాకాళి, మహాగ్రాస, మహాశర, అపర్ణ, చండముండిక, చండాసుర, నిషూదిని. ఆవిడ ఉండగా ఆవిడకి బిడ్డమై ఉండి ఇంకోటి దగ్గర చెప్పడం అంటే ఆవిడకి అవమానం కదండి. అంత విశ్వాసం ఉండాలి భగవంతుడి మీద. అలాగే ఆత్మవిశ్వాసం ఉండాలి. అందుకే నిజంగా తారహారాల్లాగా కంఠస్థం చేసిందంటే అప్పగించిందని కూడా చెప్పొచ్చు, దానికి ఉంది. మామూలు అర్థం కంఠంలో వేసుకుంది, మెడలో వేసుకుంది అని అడిగింది. గంగ వడగట్టినట్టుగా ఉంటుందా పంచి కనపడట్లేదు. పద్యాలు దాచుకుని వచ్చినట్టుగా ఎత్తుగా ఉంటాయా జేబులు, లాల్చి ఆ లాల్చీ లేదు. జాతీయ కేతనంలా ఉంటుందా నీ కండువా, అది లేదేమిటి? ఏమొచ్చావు ఇక్కడికి, ఎందుకు వచ్చావు? సరస్వతీదేవి నీ పద్యాలకు ఆనందిస్తూ రాల్చిన ఆనంద బాష్పాలు ఆని ముత్యాలై నీ మెడలో మాలగా మారాయేమో అనిపిస్తాయ్యా. అటువంటి మాలేదయ్యా. నేను అనుటయు కాదు గాని తగునా కవిగారికి మ్లేచ్ఛవేషములు. తెలుగు కవి ఉండి మామూలు వాడైతే వేరయ్యా. తెలుగు వాళ్ళందరినీ నేను అన్నం, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. కవి ఉండి ఏమిటయ్యా ఇది, ఏం కర్మ అంది. ఇప్పుడు చెబుతోంది కవి నేను అన్నం కాదు కానీ ఈ మాట ఎందుకు అనవలసి వస్తుందంటే, కొంపలు మునిగిపోయినట్టు గోల ఇదేమని ఎంచబోకు. ఏ వేషం అయితే ఏముందండి, ఏ భాష అయితే ఏముందండి, రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఇప్పటికున్నారండి. ఏ భాష అయితే ఏమైందన్నప్పుడు మన భాష మాట్లాడచ్చు కదండి. అలా ఆలోచిద్దాం. ఏ వేషం అయితే ఏమైందన్నప్పుడు మన వేషం వేయచ్చు కదండి. ఈ మన అనే భావన కోల్పోవాలా? పోనీ అంత స్వార్థరహితంగా ఉంటున్నావా? అన్నిట్లోనూ నేను నాదే, నా స్వార్థమే. మరి జాతి సంప్రదాయాలను ఎందుకు విడిచిపెట్టాలి? కొంపలు మునిగిపోయినట్టు గోల ఇదేమని ఎంచబోకు. ఈ మీ వంపుకు సొంపుగుందగు శుభప్రదవేషము మీకునుండ. మీ వంపుకు సొంపుగుందగు శుభప్రదవేషము మీకునుండ. ఈ గంపలు గొట్టముల్ మెడలక ఉరిత్రాళ్ళు. గలిసోకన్ కంపునొగొట్టు బూట్లును చికాకుగలేవి నిజము చెప్పుమా. నిజంగా ఆలోచిస్తామంటే శాస్త్రీయంగా విశ్లేషణ చేద్దాం. మన వేషం మనకు ఉపయోగిస్తుందా? ఇవాళ విద్యార్థులు, ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న విద్యార్థులు వేస్తున్న వేషం నిజంగా వాళ్ళకు ఉపయోగిస్తుందా? పాత గుడ్డి నమ్మకాలకు కోల్పోయి కొత్త గుడ్డి నమ్మకాలు తెచ్చుకున్నామండి మనం. ఈ వేషంతో ఉంటే తప్ప ఇంగ్లీష్ రాదని. అదే పూర్వం వాళ్ళు, బాబు వేదం చదవాలంటే శిఖాయజ్ఞోపవీతాలు ఉండాలి, అవసరమా? అక్కడ ప్రశ్న. ఇంకా మనకి ఇష్టం లేదు కాబట్టి. మరి ఈ బోడి 4 ముక్కలు బట్లర్ ఇంగ్లీష్ ముక్కలు రావడానికి ఈ నిక్కరు, ఈ బెల్టు, లోపల ఒక అడ్రాయరు,
కొంపలు మునిగిపోయినట్టు గోల ఇదేమని ఎంచబోకు. ఏ వేషం మారితే కొంచెం భాష మారితే కొంపలు మునిగిపోయి అనుకోకయ్యా, అది కాదు విషయం. మీ వంపుకు సొంపుకుందడు శుభప్రద వేషము మీకునుండ. నిజంగా మనకి చిన్నపిల్లలకి ఇదివరకు నిక్కర్లు వేసేవారు, ఆడపిల్లలకి పరికిణీలు వేసేవారు. అంతకుముందు ఏవో గౌన్లు అనేవారు. ఆ గౌను కానీ పరికిణీ ఓణి కానీ పెద్దయ్యాక చీర రవిక కానీ చూడండి మీరు, అన్ని అవయవాలకి సరిపడగా గాలి తగులుతూ ఉంటుందండి. స్త్రీ శరీరానికి గొప్ప రక్షణ. నిజానికి పంజాబీ డ్రెస్ కూడా ఆరోగ్యకరమైన వేషం కాదు. అది భారతీయమే కావచ్చు, పంజాబో హర్యానో, కానీ ఆరోగ్యకరమైన వేషం కాదు. ఎందుకంటే అంత మూసేయకూడదు, గాలి తగలాలి. అందుకే ఇవాళ అనుకోని రోగాలన్నీ వస్తున్నాయి, చర్మ వ్యాధులు వస్తున్నాయి బాగా, ప్రత్యేకించి స్కిన్ స్పెషలిస్ట్. ఇదివరకు ఎవరు లేరండి స్పెషలిస్టులు. అసలు డాక్టర్ అంటే డాక్టర్ అంతే. చర్మానికొకడు, మర్మానికొకడు, ధర్మానికొకడు, మన కర్మానికొకడు. అలాగే మగవాళ్ళకి చిన్నప్పుడు బొందు నెక్కర్లను వేసేవారు. ఆ నెక్కర్ వేసి అది లూజు, అది వదులుగా ఉండేది బాగా, లోపల ఏమీ సమస్య లేదు, అలాగే ఉండాలి. అందులో పురుషుడికి చాలా నిబంధన అది, నేను అంతకంటే వివరించలేదు. పురుషుల్లో చిన్నపిల్లలైన వాళ్ళకి నిక్కర తప్పితే లోపల ఏమీ ఉండకూడదు, అది నిబంధన, చాలా అవసరం. లేదా తర్వాత సంవత్సరాలకు పనికిరారు, సంతానానికి పనికిరారు. మళ్ళీ ఈ లాగు జారిపోకుండా బొందు నిక్కర్లను వేసేవారు. ఈ పైనుంచి ఇలా లాగేవారు, బొందు ఇక్కడ మూడేసేవారు, జారు మూడు. అది కూడా ఈ పిల్లాడికి, వాడు 4 ఏళ్ళ పిల్లాడు, ఏదో బళ్ళోకి వెళ్ళినా వెళ్ళకపోయినట్టు ఏదో అత్యవసరం అయితే కాలకృత్యాలు లాంటివి టక్కని లాగవతలు బారేస్తాడు. ఇప్పుడు ఈ బూటు షూటు ఈ టక్కప్పులు ఇన్ని వేసాక వాడికి ఏదైనా అవసరమైనా తీయాలన్నా కష్టమే. ఈ లోపే సర్వమంగళ నామా సీత, మొత్తం ఉద్యాపనే. ఎంత కష్టమండి. వాడు మానసిక స్థితి, శారీరక స్థితి ఏమీ ఆలోచించమండి. అందరం ఒక ఏదో సముద్రంలో, ఒక మురికి సముద్రం, అది కూడా పోనీ ఏదైనా మంచిదైతే పర్వాలేదు, ఓ మురికి సముద్రంలో కొట్టుకుపోతున్నామండి ఎవరం ఆలోచించకుండా. అది ఇది అనద్దండి, ఏది ఉపయోగిస్తుందో ఆలోచిద్దాం. ఎక్కడో మంచుగడ్డల మధ్య వణికిపోయే దేశాల్లో ఉండే వేషాలు పద్ధతులు మంగళంలో మాడిపోయే మనకెందుకండి? మనకి వేసవకాలమే కదండి జీవితం అంతా. ఇక రెండోది ఏదైనా ఉంటే పోయే కాలమే. ఈ దేశంలో చలికాలం ఎప్పుడు ఎక్కువ రోజులు ఉండదు, వర్షకాలం సమస్యలు ఇది ఎప్పుడూ ఆగిపోయాయి. మనుషుల ప్రవర్తనలు బారినప్పుడే వానలు ఆగిపోయాయి. అంటే మన దేశంలో ఉండవు రెండే కాలాలండి, ఒకటి వేసవకాలం, రెండు పోయే కాలం, అంతే. ఇంకా ఇప్పుడు ఎలా ఉండాలి? గాలి తగలాలి, చల్లగా ఉండాలి. వీలైనంత చెప్పులు కూడా మామూలుగా బయటకు కనపడేవే వాడాలి, పాదాలు కనపడుతూ ఉండాలి, పాదాలు కప్పేయకూడదు. మీ వంపుకి సొంపుకి తగిన వేషం మీకుందయా, చక్కగా నిక్కర్లు వేసుకుంటారు, పెద్దయ్యాక లుంగీలు కట్టుకునేవాళ్ళు, అది గాలి తగులుతూ ఉంటుంది. పల్లెటూళ్ళు ఎప్పటికీ మొత్తం ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతంలో శుభ్రంగా లుంగీలు కట్టుకుని అరుగుమి కూర్చుంటారు. దాన్ని లుంగి పైకెత్తాడు, ఒకసారి కోపం వస్తే చాలు, అదే వీరత్వం, అదేనండి ఆరోగ్యం. పెద్ద పంచకడతారు హాయిగా. రైతులు, బ్రాహ్మణులని లేదండి, రైతులండి. అయ్యో, కమ్మవారు, రెడ్లు, కాపులు, మాలలు, మాదికులు, సమస్త కులాల వారు పంచెకట్టేవారండి. గుణపాలు లాంటి పిల్లలు పుట్టారండి వాళ్ళకి, పంచెలు కట్టిన రైతులకి. ఇప్పుడు గుండుసూదులు పుడుతున్నాయి, ఎందుకంటే అవయవాలను అలా కాపాడుకున్నారు వాళ్ళు, గాలి తగిలేలాగా, పుష్టి కలిగేలాగా, లోపల బీజకణాలు చనిపోకుండా అవి ఎప్పుడు తగినంత వేడిలో ఉండేలాగా ఇవన్నీ ఆలోచించి పెట్టారండి ఆ వేషం. ఏదో భారతీయ సంప్రదాయం, ఏదో నమ్మకం అన్నదండి, నమ్మకం కాదండి, శాస్త్రీయమైన నిజమండి. అది నమ్మకం ఏంటండి? అది ప్రతి జాతి అలా కనిపెట్టుకుంటుంది సహజంగానే. అన్ని జాతుల వాళ్ళు అడవుల్లో పుట్టిన వాళ్ళమే, అందరము జింక చర్మాలు ధరించిన వాళ్ళమే, అందరము ఏదో తాటినార జనపనార బట్టలుగా కట్టుకున్న వాళ్ళమే, అందరము 1,00,000 ఏళ్ల క్రితం నరమాంసం సైతం తిన్నవాళ్ళమే. పెద్ద విషయాలు కావాలి. నాగరికత వృద్ధి చెందిన కొద్దీ ఏ జాతీయ విభాగానికి ఆ జాతీయ విభాగం తనకు అవసరమైన, తన వాతావరణానికి అవసరమైన వేషభాషల్ని, సంప్రదాయాల్ని తీర్చిదిద్దుకుంటుంది, ఒక శిల్పి శిలను తీర్చిదిద్దినట్టే. ఇప్పుడు పాటించవలసింది మందా వాళ్ళదా? మీరు ఇంత మనకు నష్టం చేస్తున్నా సరే మేము దాన్ని వదలమంటే ఏం చెబుతామండి? మన నాయకుల పట్ల మన అభిమానాలు కూడా ఇలాగే ఉన్నాయి. 10 కోట్లు జరిమానా వేసిన, 4 ఏళ్లు జైలు శిక్ష చేసిన, ఆవిడే చాలా గొప్పది, ఆవిడే చాలా గొప్పది. మూర్ఖత్వం అంతే, ఇది పరమ మూర్ఖత్వం అంటారు దీన్ని. మా ఇష్టం మాది. ఇప్పుడు మంచి చెడ్డలను బట్టి మనుషుల్ని ప్రేమిస్తారా, ఇష్టాలను బట్టి ప్రేమిస్తారా? ఈ ఇష్టాలను బట్టి ప్రేమించడం ఉన్నది వ్యక్తి జీవితానికైనా, వ్యవస్థ జీవితానికైనా రవ్వంత మేలు చేస్తుందండి. అంత ఆలోచించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామా మనం? మనదో ప్రజాస్వామ్య దేశమా? ఈ ప్రజలకు ఓటు హక్కు, అసలు వీడికి ఓటు ఎవరికేయాలో తెలుసా? కొనేస్తున్నారు శుభ్రంగా, అడ్డగోలుగా జంతువులను కొన్నట్టు. మోసపోతున్నారు. ఈ విచక్షణ జ్ఞానం లేకే కదా. మన చదువుల్లో కూడా అదే ఉంది. కొంపలు మునిగిపోయినట్టు గోల ఇదేమని ఎంచబోకు, ఈ మీ వంపుకు సొంపుకుందగు శుభప్రదమేశము మీకునుండ, ఈ గంపలు గొట్టములు మెడలక ఉరిత్రాళ్ళును, గాలి సోకకన్ కంపులు గొట్టు బూట్లును చికాగుగలేవే నిజము చెప్పుమా. ఈ గంపలు ఏమిటాయా? బెల్బాటం ప్యాంట్లు లాగా ఎంతంత గంపలు. ఈ గొట్టాలు ఏమిటాయా? నేరవ కట్టి ప్యాంట్లు.
మెళ్ళకి టైలు ఉరితాళ్ళు ఉంటాయి, పీక గాలి ఆడకుండా. చలి దేశాల్లో వాళ్ళ గొంతుకు జబ్బులు వస్తే మాట రాదని వాళ్ళు కట్టుకుంటే మనకేముంటాయి ఉష్ణ దేశాల్లో. పైగా బూట్లండి, గాలి సోకకని కంపును కొట్టు బూట్లు. ఇవాళ నిజంగా బూట్లు ఉన్న వాళ్ళు పరిశీలించండి ఏం జరుగుతుందో. అపార్ట్మెంట్ దగ్గర బూట్లు ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం, వాడు అక్కడ అలా వదిలేస్తాడు, ఆ సాక్స్ తీసి లోపలికి గింటుతాడు. ఎందుకంటే దరిద్రం ఇంకోటి లేదు. అది ఆరద్దా? గాలి తగలద్దు, ఎండ తగలద్దు, ఆ చెమటకి తడిసిపోయి ముద్ద కట్టేసి కుళ్ళిపోయి వాసన వస్తున్నదని బూట్లో గెంటడమా? మళ్ళీ మర్నాడు బడికి వెళ్ళే వరకు దాన్ని ఎవరు ముట్టుకోరు. ఆఫీస్కి వెళ్ళే మొగాళ్ళు అంతే, బడికి వెళ్ళే పిల్లలు అంతే. అప్పుడు స్నానం చేసి బట్టలు వేసుకున్నాక అప్పుడు వెళ్ళి ఏమిటో తుడుస్తాడండి. అప్పుడు తుడవడం ఏంటండి? చెప్పులు తుడవడం ఎప్పుడైనా సరే స్నానానికి ముందు తుడవాలి. అదొక ఒక ప్రణాళికగా పెట్టుకోవాలి. దాన్ని గుర్తొచ్చినప్పుడు చేయడం కాదు, ఏ పనైనా గుర్తు చేసుకుని చేయాలండి, అది క్రమశిక్షణ. ఖచ్చితంగా నాకు స్నానం చేసే ముందు నిబంధన, మొక్క, నేను మాట పెట్టుకుంటా, మొక్క చెప్పు అని పెట్టుకో. మొక్కలకి నీళ్లు వేయాలి, చెప్పులు తుడుచుకోవాలి ప్రతిరోజు. బయట ఉంటాయి ఆ చెప్పులు, వెళ్ళడమే. అక్కడికి ఒక గుడ్డ ఉంటుంది ఖచ్చితంగా, 2 నెలలకు ఒకసారి ఆ గుడ్డ మారుస్తాను. అలాగా సాక్స్ ఉన్న వాళ్ళ కోసం ఒక ఉపాయం చెప్పి ముగిస్తానండి. ఇది ఈ వేళ మానేయమంటే మానేయలేరు, పోని వాడండి. బూట్లు విప్పినప్పుడు ఖచ్చితంగా ఆ సాక్స్ తిరగేయండి, కాస్త ఓపిక, ఇంకొక క్షణం అంతే, దానికని ఏం వృధా అవ్వదు. ఈలోపు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఏదో తినే కల్లా ఈ దుమ్ము గుడ్డలతో కాస్త తిరగేయండి. దాన్ని తిరగేసి ఇలా తీసి ఆ ఏ సాక్స్ ఆ షూ మీద ఆ బూటు మీద పెట్టండి. అలా పెట్టి 1 గంట 2 గంటలు అవుతుంది కదా, రాత్రి పొగల ఏదైనా సరే. ఏదో పని మీద మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు దాన్ని ఇలా తిరగేయండి. నీళ్ల గదిలో సబ్బు అయినా అంతే, అక్కడ పెడతాం సబ్బు పెట్టే చోట. దాన్ని మనం ఏదైనా అవసరం నిమిత్తం వెళ్ళినప్పుడు ఒక్కసారి ఇలా తిరగేసామనుకోండి, పసిపిల్లాడ బొగ్గలా ఉంటుందండి. ఒళ్ళు రుద్దుకుంటూ ఉంటే హాయిగా ఎంత చక్కగా ఉంటుందండి. లేకపోతే ఏం చేస్తా, అలా ఉండడం వల్ల ఆ నీటిలో తడిసిపోయి పీసిం అయిపోయి ఇలా తీగా నేను పూతరేఖ నుంచి దుమ్ము రాలినట్టు తెల్లదుమ్ము రావడమే ఇంక నీళ్లతో సహా. ఆ సబ్బు రుద్దుకోబుద్ది కదా, పైగా సగం సబ్బు వృధా అయిపోయింది నీళ్లు కారడం వల్ల. అందుకంటే మనం మా మరుగుదొడ్లోకి వెళ్ళినప్పుడల్లా ఒక్కసారి అలా తిప్పామనుకోండి, దాన్ని ఎండ తాగుతుంది, గాలి తగులుతుంది, పొడిగా ఉంటుంది, సబ్బు రుద్దుకుందుకు బాగుంటుంది. అటు తిరగేసినట్టే. చిన్న చిన్న ఉపాయాలు ఇవన్నీ, ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, అందంగా జీవిస్తూ ఉంటాం. ముందు అందంగా జీవిస్తాం. ఎడగదిలో కడితే హాయిగా సబ్బు ముట్టుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు ఎవరు వాడిన సబ్బునైనా మనం వాడచ్చు, నష్టం ఏమీ లేదు. ఇది మనం గుర్తుపెట్టుకుందాం. చక్కగా జీవితాలని, పోనీ ఈ వేషాలు ఇవి మానలేకపోయినా అసలు ఏది ఎందుకనేటువంటి ఒక విశ్లేషణ చేసుకుని మానేయగలిగిన వాళ్ళం మానేద్దాం, మానలేని వాళ్ళని కనీస జాగ్రత్తలు తీసుకుందాం. మన ఆరోగ్యం కోసమే, మన భాష కోసమే, మన సంప్రదాయం కోసమే. సెలవు.